రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిడదవోలులో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని, రంజాన్ తోఫా ఇచ్చింది కూడా టీడీపీ అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం యూనివర్సిటీలు పెట్టింది కూడా టీడీపీ అని, ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 10 లక్షల మందికి ఇచ్చాం. పేద ముస్లింలు కూడా ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, సంక్రాంతి రోజు కూడా మళ్ళా ముస్లిం సోదరులకు ఇచ్చి సంక్రాంతి కాను కూడా ఇచ్చి 2 పండుగలు కూడా ఆనందంగా జరుపుకునేట్టుగా మీకు తోడ్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది కాకుండా దుల్హాన్, మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మీకు ఆర్థిక ఇబ్బందులుంటే కాదు, ఒక అన్నగా అందరి పిల్లల పెళ్లిళ్ళు చేయాలని 50,000 రూపాయల చొప్పున పెళ్లికి ఏదైనా పెళ్ళి అయితే పెళ్లి పీటల కంటే ముందే మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చా. ఈరోజు అడుగుతున్న దుల్హాన్ వస్తా ఉందని అడుగుతున్నా. కొన్ని వేల మందికి ఇచ్చాం, 100 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఎన్నో మాటలు చెప్పాడు, 1,00,000 రూపాయలు ఇస్తామన్నాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. మళ్ళీ ఆ దుల్హాన్ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. తప్పకుండా ఈసారి 1,00,000 రూపాయల చొప్పున దుల్హాన్కి డబ్బులు ఇచ్చి అందరి పిల్లల పెళ్లిళ్ళు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంత మునుపు అయితే 33,000 మందికి ఇచ్చాం, 165 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, మా ముస్లిం సోదరులు అంటాం, ఏమి ఇచ్చావో చెప్పమంటున్నా. ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారో చెప్పగలిగితే ముస్లిం సోదరుడు అర్థమవుతుంది. నేను దీన్ని సవాలు విసురుతున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. ముస్లిం సోదరులు బాగా తెలివైన పిల్లలు ఉన్నారు. బాగా చదివిస్తే ప్రపంచంలో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందుకే నేను విదేశ విద్య పెట్టాను. ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున నచ్చిన యూనివర్సిటీ ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 మందికి ఇచ్చాం. మనం ఉంటే ఈ కార్యక్రమం కూడా అయ్యేది, అది కూడా పోయింది. దుకాన్ మకాన్ ఇచ్చాం.